ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించు. ఫర్ హీ విల్ కమాండ్ హిజ్ ఏంజల్స్ కన్సర్నింగ్ యూ టు గాడ్ యూ ఇన్ ఆల్ యువర్ వేస్. 91వ దావీదు కీర్తన 11వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మనము జీవిస్తున్న ఈ లోకంలో ఆపదలు, భయాలు, సవాళ్ళు ఇవన్నీ నిండి ఉన్నాయి. ప్రతిరోజు కూడా మన మార్గాల్లో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అనుకోని పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎన్నో ఊహించనటువంటి పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ విశ్వాసిగా మనకు ఒక గొప్ప ఆత్మీయమైన భరోసా ఉంది. అదేమిటంటే, దేవుడు తన దూతలను మన రక్షణ కోసం పంపిస్తాడు. ఇది కేవలం ఒక వాగ్దానం మాత్రమే కాదు సుమా, అది ఒక దివ్యమైన కవచం. ఈ వాగ్దానంలో మన జీవితాలకు చాలా లోతైన ఆధ్యాత్మిక సత్యం దాగి ఉన్నది. నీ మార్గములన్నిటిలో అన్న మాటను జాగ్రత్తగా విశ్లేషణ చేస్తే, దేవుడు కేవలము కొన్ని సందర్భాలలో మాత్రమే కాకుండా ప్రతి అడుగులోనూ, ప్రతి విషయంలోనూ మనల్ని కాపాడటానికి తన దూతలను నియమిస్తాడు. అది నీ ఉద్యోగ విషయమే కావచ్చు, నీ కుటుంబ విషయమే కావచ్చు, ఆర్థికపరమైనటువంటి లేదా నీ ఆత్మీయ జీవితాన్ని గురించిన విషయాలన్నీ కూడా కావచ్చు. కానీ ఆయన దూతలు నియమిస్తాడు దేవుడు. అలాగనే నిన్ను కాపాడుటకు అన్న మాటను ఆలోచన చేస్తే, నిన్ను ప్రేమించే దేవుడు ప్రత్యేకించి నీ మీద శ్రద్ధ నిలిపేటటువంటి దేవుడు. ఆ రక్షణ అనేది కేవలం శారీరకమైనటువంటిదే కాదు, కానీ మన ఆత్మ, మన హృదయం, మన విశ్వాసం అన్నిటినీ కాపాడుతుంది. నీ అడుగు తడబడక నీవు తొట్రులకు ఉండులాగున, నీ ప్రతి అడుగు బలపరచులాగన ఆయన అద్భుతమైన కాపుదల నీకు ఉంచుతాడు. ఇలాగు నువ్వు కాపాడబడటానికి తన దూతలను ఆయన ఆజ్ఞాపిస్తాడనే లేఖనం మాట్లాడుతుంది. దేవుని వర్తమానాన్ని తీసుకొని వారు స్వర్గములోనే కాక భూమి మీద విశ్వాసుల కొరకు పనిచేస్తారు దూతలు. దేవుని వర్తమానాన్ని, దేవుని ఆశీర్వాదాలని, దేవుని రక్షణను ఇవన్నీ తీసుకొని నిన్ను కాపాడటానికి, నిన్ను ప్రమాదము నుండి తప్పించటానికి, అపాయము నీ దగ్గర రాకుండా నిన్ను ఎత్తి పట్టుకొనటానికి ఆయన చిత్తానుసారముగా దూతలకు ఆజ్ఞాపిస్తాడు ఆయన. దీని అర్థం ఏమనగా, నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను పట్టించుకునేటటువంటి దేవుడు, నీ కొరకు ఆశీర్వాదాలు సిద్ధపరిచినటువంటి దేవుడు నీ మార్గములన్నిటిలో నీతో పాటు నీకు నెమ్మది కలగటానికి, నీకు సమాధానము కలగటానికి, సంతోషముతో నువ్వు నింపబడటానికి, నీ మార్గము సరళము చేస్తూ నిన్ను నడిపించటానికి ఆయన చేత ఆజ్ఞ ఇవ్వబడిన దూతలు నీ కొరకు పనిచేస్తూ ఉంటారు. ఈ దీవెన ఎలాగూ పనిచేస్తుందో తెలుసా? నీ శత్రువుల నుండి, శత్రువులు చేసే కుట్రలు, పన్నాగాలు ఇవన్నీ విఫలము చేస్తూ నీకు రక్షణ, క్షేమాన్ని అనుగ్రహించి నిన్ను నడిపిస్తారు. అనేకమైన ఆపదలు నీ దగ్గరికి వస్తున్నప్పుడు, రోడ్డు ప్రమాదం కావచ్చు, అనారోగ్యము కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు మొదలైన వాటిని అన్నిటి నుండి దేవుని కరుణ మనల్ని కాపాడుతుంది. ఆ కాపుదలలో నువ్వు నిలవబెట్టడానికి ఆయన పక్షంగా ఆయన పంపిన దూతలు నీ క్షేమము కొరకు ఆయన పనిచేస్తారు. వారు పనిచేస్తారు. నీ పాపము నుండి నువ్వు రక్షింపబడటానికి, నువ్వు విశ్వాసము కోల్పోకుండా
మన ఆత్మను పరిశుద్ధంగా ఉంచటానికి దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇది దేవుని యొక్క స్వభావం. అపోస్తలుడైన పేతురు జైలులో ఉన్నప్పుడు ఒక దూత వచ్చి ఆయన గొలుసులు విప్పి బయటకు తీసుకుని వచ్చింది. అలాగనే మన అనుభవాల్లో జాగ్రత్తగా ఒకసారి ఆలోచన చేస్తే చాలాసార్లు మనం విని ఉంటాం. రోడ్డు దాటుతున్న ఒక చిన్నారి వాహనము దగ్గరగా వచ్చిన అద్భుతముగా తప్పించుకున్న సందర్భాలు అనేకమైన విని ఉంటాం. మన జీవితాల్లో కూడా మనం అనుభవించి ఉంటాం. ఊహించిన విధముగా రక్షణ కలిగితే అది దేవుని దూతలు ఆయన పంపి మనకి కాపుదల అనుగ్రహించాడని మనం గ్రహించి గుర్తించాలి. మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయమేమనగా, దేవుని దూతలు ఆయన ఆజ్ఞ ప్రకారమే మనలను కాపాడుతారు. ఆయన వాక్యానికి విరుద్ధముగా, ఆయనకు అవిధేయతగా, ఆయన మీద తిరుగుబాటు చేసేవారిగా, ఆయనను నిర్లక్ష్యము చేసే ప్రతి పరిస్థితిలో ఆ మనిషిని కాపాడటానికి, ఆ వ్యక్తిని కాపాడటానికి వారు రారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక్కసారి దేవుడు సూటిగా నీతో ఉదయకాలం మాట్లాడుతుంటుండగా ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందామా? నేను నడుస్తున్న మార్గం దేవుని చిత్తములోదేనా? నేను దేవునికి రక్షణకు నేను అర్హుడుగా జీవిస్తున్నానా? లేదా నీ నిర్లక్ష్యం, నా పాపపు మార్గం నన్ను దూతలు కాపాడట నుండి దూరం చేస్తుందా? ఒకసారి మనల్ని మనమే స్వీయ పరీక్ష చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ నీ మార్గాలు గందరగోళంగా భయముతో నిండినట్టుగా అనిపిస్తే మీ కొరకు దేవుడు తన దూతలు పంపించబోతూ ఉన్నాడు. కనుక ఈ దినం ప్రార్థనతో దేవుని రక్షణ కోరుదాం. దేవుని వాక్యానికి విధేయతతో నడవటానికి మనము సిద్ధపడదాం. ఆ ప్రకారముగా ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాలం సూటిగా మాతో మీరు మాట్లాడారు. నా మార్గములన్నిటిలో నన్ను కాపాడమని నీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. నీ దూతలతో నా జీవితాన్ని కప్పి, నా ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి, మీకు యోగ్యమైన పాత్రగా నన్ను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీవు నమ్మదగిన వాడవని, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడవని ఆశ కలిగి నీ వైపు చూస్తూ ఉన్నా. నా చేయి పట్టుకొని నడిపించి నూతన దినం మీకు మహిమకరముగా వాడుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.